ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. నీవున్న స్థితిలోనే నువ్వు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు. నీ స్థితి మొదట కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకది మహాభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొర్దెకై జీవితం కూడా మొదట కొద్దిపాటి జీవితమే. మొదట తను మాదియా పారసిక రాజ్యంలో కొద్దిపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అతడు వచ్చేవారికి వెళ్ళేవారికి గేటు తీయడం వేయడం ఒక వాచ్మ్యాన్లా తనక్కడ తన ఉద్యోగాన్ని చేసేవాడు. కానీ కృపగలిగిన దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడు అంటే ఆ దేశానికే ప్రధానిగా తన్ని మార్చాడు. మొర్దెకైని అంత గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే తాను పనిచేస్తున్న స్థలంలోనే నమ్మకంగా జీవించడం. మొర్దెకై తాను పనిచేస్తున్న స్థలంలో బిక్తాను తేరేషు అని ఇద్దరు రాజుని చంపడానికి ప్రయత్నిస్తారు. అది తెలిసిన మొర్దెకై వారి ఆలోచనలో తాను కూడా పాలిభాగస్తుడై కాకుండా రాజుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తను పనిచేస్తున్న నమ్మకంలోనే తన నమ్మకత్వాన్ని కనుపరుస్తాడు. అందుకే మొర్దెకై చేసిన దానికి ఏం జరిగిందంటే ఎస్తేరు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మొర్దెకై చేసిన దానికి ప్రతిఫలం మొర్దెకైకి రాకుండా హామానుకు వస్తుంది. అప్పుడు హామాను మొర్దెకై అనుకుని ఉంటాడు కదా, మనుషులు నన్ను గుర్తించలేకపోవచ్చు, రాజు నన్ను గుర్తించలేకపోవచ్చు, కానీ నా నమ్మకత్వాన్ని రారాజైన యేసయ్య గుర్తిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తాయని వాక్యం ఉంది కదా అని మొర్దెకై అనుకుని ఉంటాడు కదా. మొర్దెకైకి దేవుడు మొర్దెకై చేసిన పనికి దేవుడు గుర్తించి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ దేశానికి ప్రధానిగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మనము కూడా మనం ఎక్కడ పని చేస్తామో అక్కడ నమ్మకంగా మనం పని చేయాలి. అప్పుడు మనల్ని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని గుర్తిస్తాడు. దేవుడు మనకి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప కృప, అటువంటి నమ్మకమైన జీవితం జీవించే కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. నీవున్న స్థితిలోనే నువ్వు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు. నీ స్థితి మొదట కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకది మహాభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొర్దెకై జీవితం కూడా మొదట కొద్దిపాటి జీవితమే. మొదట తను మాదియా పారసిక రాజ్యంలో కొద్దిపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అతడు వచ్చేవారికి